వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇండస్ వాటర్ ట్రీట్ పై భారత్ నోటీస్, దీనికి సంబంధించిన లోతైన అనాలిసిస్ని నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. ఇది నార్మల్గా సాధారణ నోటీస్ అనుకుంటే పొరపాటే. ఇది స్ట్రాటజిక్ సిగ్నల్. 1960 నుంచి అమల్లో ఉన్న ఇండస్ వాటర్ ట్రీట్ని భారత్ ఇప్పటి వరకు అలానే ఉంచింది. యుద్ధాలు జరిగినా, ఉగ్రదాడులు జరిగినా ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఇప్పుడు నోటీస్ ఇవ్వడం అంటే పరిస్థితులు మారాయి, ఆట కూడా మారుతుంది అనే స్పష్టమైన సంకేతం ఇవ్వడమే. ఇది డిప్లొమాటిక్ భాషలో ఉన్న వాస్తవానికి ఇది హై ప్రెజర్ స్ట్రాటజీ. అసలు భారత్ ఎందుకు ఇప్పుడు ముందుకు వచ్చింది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. భారత్ చెప్పిన చేంజ్డ్ సర్కమ్స్టెన్స్ వెనుక అసలు కారణాలు ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం. ట్రీటీ శాంతియుత సహకారం ఆధారంగా కుదిరింది, కానీ పాక్ ఆ మూల సూత్రాన్నే ఉల్లంఘిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి అవసరాలు, హైడ్రో పవర్, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు చాలా ఏళ్లగా కట్టుబడి ఉన్న వాతావరణంలో మార్పులు, హిమనదల కరుగుదల, అనిశ్చిత మాన్సన్లు, 1960 డేటాతో 2025 నీటి పాలసీ నడవదు. అప్పుడంటే చేశాం కానీ ఇప్పుడు మా అవసరాలు ఉన్నాయి కాబట్టి మా అవసరాలకు తప్పట్టుగా దీన్ని చేంజ్ చేయాలి. భారత్ జనాభా ఎనర్జీ అవసరాల కోసం, క్లీన్ ఎనర్జీ లక్ష్యాల కోసం నీటిని నిల్వ చేయకుండా కేవలం వదిలేయడం భారత్కి ఇక లగ్జరీ కాదు అని చెప్పింది. మరి దీనికి పాకిస్తాన్ ఎందుకు టెన్షన్ పడుతుంది? పాకిస్తాన్కి ఇండస్ నదులంటే జీవనాడి. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్తు, ఆహార భద్రత ఈ నది మీదే ఆధారపడి ఉన్నాయి. ఇది చిన్న మార్పు వచ్చినా పాకిస్తాన్ లోపల ఆర్థిక, సామాజిక అస్తవ్యస్తత మొదలవుతుంది. అందుకే పాక్ వెంటనే ట్రీటీ పునరుద్ధరించాలి అంటూ లేఖలు రాయడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ వేదికలపై భారత్పై ఒత్తిడి ప్రయత్నాలు చేస్తోంది. అయితే మరి భారత్ ట్రీటీని రద్దు చేయబోతుందా? లేదు. ప్రస్తుతం సమీక్ష, సవరణ, పునర్వ్యాఖ్యానం ఈ మూడే చట్టబద్ధం చేస్తోంది. కానీ ఇది ఒక విషయం అయితే స్పష్టం చేస్తోంది. ఇది చివరి హెచ్చరిక, సహనం శాశ్వతం కాదు అని. ఇది నీటి అంశమా లేక జియో పాలిటిక్సా అంటే నిజానికి ఇది నీటి విషయం కన్నా ఎక్కువ. ఉగ్రవాదంపై ఒత్తిడి, అంతర్జాతీయంగా పాక్ని డిఫెన్స్లోకి నెట్టడం, భారత్ తన సహజ వనరులపై సార్వభౌమ హక్కు వినియోగం. నీరు ఆయుధం కాదు, కానీ నీటి నియంత్రణ స్ట్రాటజిక్ పవర్. భారత్ ఇప్పుడు అదే ఉపయోగిస్తుంది. భవిష్యత్తులో ఏమవుతుంది అనే ప్రశ్న మొదలవుతే భారత్ కొత్త డ్యామ్లు, స్టోరేజ్ ప్రాజెక్టులకు స్పేస్ తెచ్చుకుంటుంది. పాక్ చర్చలకు రావాల్సిందే, లేకపోతే అంతర్జాతీయంగా ఒంటరిగా ఉండిపోతుంది. ఇండస్ ట్రీటీ ఇక పాక్ ఫేవర్ డాక్యుమెంట్గా ఉండదు. దక్షిణాసియాలో నీటి భద్రత కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది. ఫైనల్ వన్ లైన్ చెప్పాలి అంటే గూలికతో కాదు, గడ్డితో కాదు, నీటితో ఒత్తిడి పెడుతోంది భారత్. పాకిస్తాన్ పీచమనుస్తోంది. అందుకే అంటారు, గొప్ప నాయకుడు ఉంటే యుద్ధాలు చేయాల్సిన అవసరమే లేదు, మెదడుకు మేత పెట్టి కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవచ్చు అని. ఇప్పుడు అదే జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.